హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లెక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లెక్ చేసి మన వీడియోలకి తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లెక్ చేయండి. లెక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025కి మరి ఎల్ఐజీ ఒక కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది, మరి వీళ్ళు ఆక్షన్లో మరి ఎవరెవరిని ప్లేయర్స్ని బై చేసిళ్ళు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దాదాపు మనం 20K అయితే దగ్గర అవుతున్నాం. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కూడా కొంచెం మోటివేషన్ లభిస్తుంది. మరొన్న వీడియోస్ ఇంటర్ పెట్టి ఇంట్రెస్టింగ్ గా చెబుతుంది. ఒక చిన్న లైక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఒక చిన్న కామెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్, సో అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో కాబట్టి ఖచ్చితంగా ఈ మూడైతే చేయండి. నాకు కూడా కొంచెం మోటివేషన్ లభిస్తుంది. మరొన్న వీడియోస్ ఇంటర్ పెట్టి ఇంట్రెస్టింగ్ గా చేయబోతుంది. తప్పకుండా మన ఛానల్లో బీజీటీ అప్డేట్స్ కానీ అండ్ ఐపీఎల్ 2025 అప్డేట్స్ కానీ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. సో కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఎల్ఐజీ అయితే మంచి మంచి ప్లేయర్స్ అయితే వేసింది. బట్ అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే కొంచెం బౌలింగ్ అనేది వీక్ గా కనబడుతుంది. అండ్ ఓపెనింగ్ లో కూడా వీళ్ళకైతే ప్రాపర్ ఓపెనర్స్ అయితే మనకైతే కనబడతలేరు. సో అదే వీళ్ళకైతే కొంచెం అక్కడ నెగిటివ్ గా మనకైతే కనబడుతుంది. బట్ మిగతా అంతా చూసుకుంటే మరి మిడిల్ ఆర్డర్స్ బ్యాట్స్మెన్స్ అక్కడ మామూలుగా లేరు. వీళ్ళకైతే అక్కడ నెంబర్ 3 కాంచెలు ఆడితే మరి నెంబర్ 7 రాక వీళ్ళకైతే చాలా మంచి మంచి బ్యాట్స్మెన్లు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. బట్ అక్కడ ప్రాపర్ ఓపెనర్స్ అయితే మనకైతే కనబడతలేరు. అండ్ బౌలింగ్ లో కూడా కొంచెం వీక్ అయితే మనకైతే కనబడుతుంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మరి డీసెంట్ స్క్వాడ్ గానే మనకైతే కనబడుతుంది. మరి కొత్తగా వచ్చిన రిషబ్ పంత్ మరి ఖచ్చితంగా మరి ఇతనే కెప్టెన్ గా ఉంటాడు. మరి ఇతను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ 27 crores ఏమైనా ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ ఉంటుంది అనేది కూడా చూడాలి. ఇక ఒకసారి ఫైనల్ గా వీళ్ళ స్క్వాడ్ చూసుకుంటే అక్కడ మరి బ్యాటర్స్ వచ్చేసి ఆయుష్ బదుని, హిమత్ సింగ్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ బ్రెజ్టిక్ అండ్ ఐడెన్ మార్క్రమ్. ఇక వికెట్ కీపర్స్ వచ్చేసి అక్కడ నికోలస్ పూరన్, ఆర్యన్ జూయల్, రిషబ్ పంత్. ఇక ఆల్రౌండర్స్ వచ్చేసి అక్కడ షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్, రాజ్వర్ధన్ హంగర్ గ్రేకర్, హర్షిన్ కుల్కర్ని, యువరాజ్ చౌదరి అండ్ మిచ్చల్ మార్ష్. ఫ్రెండ్స్, ఇక బౌలర్స్ అక్కడ మనం చూసుకుంటే రవి బిష్ణోయి, మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్, ఆకాశ్ దీప్, మణిమరన్ సిద్ధార్థ్, దిగ్వేజ్ సింగ్, సామర్ జోసెఫ్, ఆవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ అండ్ ఆకాశ్ సింగ్. ఓవరాల్ స్క్వాడ్ చూసుకుంటే మాత్రం చాలా బెటర్ అయితే మనకైతే కనబడుతుంది. కొంచెం అక్కడ మన బ్యాలెన్సింగ్ అయితే కొంచెం మనకైతే తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఓపెనింగ్ లో సరైన బ్యాట్స్మెన్ మనకైతే కనబడతలేడు. అండ్ బౌలింగ్ లో కూడా కొంచెం లిటిల్ బిట్ అక్కడ కొంచెం వీక్ అయితే మనకైతే కనబడుతుంది. బట్ మిగతా అంతా కూడా చాలా బెటర్ అయితే మనకైతే కనబడుతుంది. మరి చూడాలి మరి ఈ స్క్వాడ్ తో ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి ఈ స్క్వాడ్ లోకి వెళ్ళి మనం ప్లేయింగ్ లెవెన్ ఒకసారి తీస్తే అక్కడ మిచెల్ మార్ష్ అండ్ ఐడెన్ మార్క్రమ్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో కూడా మనం చూసుకుంటే రిషబ్ పంత్ కెప్టెన్. ఇక నెంబర్ 4 లో నికోలస్ పురాను, నెంబర్ 5 లో ఆయుష్ బదుని, నెంబర్ 6 లో అక్కడ మనం చూసుకుంటే డేవిడ్ మిల్లర్, నెంబర్ 7 లో షాబాజ్ అహ్మద్, నెంబర్ 8 లో రవి బిష్ణోయ్, నెంబర్ 9 లో ఆవేష్ ఖాన్, నెంబర్ 10 లో అక్కడ మనం చూసుకుంటే మోసిన్ ఖాన్, నెంబర్ 11 లో మయాంక్ యాదవ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా అబ్దుల్ సమద్. ఫ్రెండ్స్, అక్కడ ఓవరాల్ కాంబినేషన్ చూసుకుంటే మరి డీసెంట్ సైడ్ గానే మనకైతే కనబడుతుంది. మరి చూడాలి మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి ఈ టీమ్ కి మరి కెప్టెన్ ఎవరు అక్కడ, మరి రిషబ్ పంతా లేదంటే నికోలస్ పురానా? ఖచ్చితంగా అక్కడ మరి రిషబ్ పంతే కెప్టెన్ అని చెప్పుకోవచ్చు. మరి రిషబ్ పంత్ ఈ టీమ్ ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఓవరాల్ అక్కడ మనం చూసుకుంటే మరి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మాత్రం మామూలుగా లేరని చెప్పుకోవచ్చు. అక్కడ డేవిడ్ మిల్లర్, నికోలస్ పురాను, రిషబ్ పంత్, ఆయుష్ బదుని, సో చాలా స్ట్రాంగ్ అయితే మనకైతే కనబడుతుంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్ కూడా అక్కడ మనకి మంచి ఆప్షన్ కనబడుతున్నాడు. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి గుడ్ సైడ్ గానే మనకైతే కనబడుతుంది. బట్ ఓపెనింగ్ లో మరి అక్కడ ఐడెన్ మార్క్రమ్ అండ్ మిచెల్ మార్ష్ ఏ విధంగా రాన్స్ అనేది చూడాలి. ఇక వీళ్ళకి మరొక ఆప్షన్ వచ్చేసి అక్కడ బ్రెజిటెక్ కూడా మనకైతే కనబడుతున్నాడు. అతను కూడా మరొక ఆప్షన్ ఉంది అక్కడ ఓపెనింగ్ లో. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి గుడ్ పిక్స్ గానే మనకైతే కనబడుతుంది. మరి ఆప్షన్ లో మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్, మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్. మరి ఈ ఐపీఎల్ 2025 కి మరి ఎల్ఐజీ దాదాపు ఈ ప్లేయింగ్ తోనే బరిలోకి దిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అండ్ మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.